నమస్తే మామ. మనమైతే ఈరోజు ఒక యూట్యూబర్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఇందాకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నాకు ఒక వీడియో అయితే మెన్షన్ వచ్చింది. ఆ వీడియోలో ఏముందంటే రన్ విత్ అనిల్ కుమార్ 2.0 ఛానల్ నుంచి అయితే ఈరోజు ఒక వీడియో అయితే వదిలాడు బుల్ ఫైటర్స్ గురించి. నా దాంట్లో అయితే ఎడిటర్ గురించి కూడా కొంచెం మాట్లాడాడు, అలానే నవ్వడం జరిగింది. నాకైతే అది పెద్దగా నచ్చలేదు. ఆయన ఛానల్లో ఆయన ఎలా అప్లోడ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఒక ఎడిటర్ గురించి నా గురించి మాట్లాడి లాస్ట్లో నవ్వడం అయితే జరిగింది. నాకు అది బాగా నచ్చలేదని చెప్పి నేనైతే ఆయన మీద అయితే వీడియో చేస్తున్నాను. ఒకసారి మీరైతే చూడండి ఆ వీడియో. గ్యాంగ్స్టర్ లోకేష్ గురించి వీడియో చూపించి చెప్తా, ఎందుకంటే నాకు మొన్న ఒక వీడియో వచ్చింది మా ఛానల్. గ్యాంగ్స్టర్ లోకేష్ ఇక్కడ మన లోకల్లో పట్టడం అనేది అందరికీ తెలుసు, కానీ ఇదే గ్యాంగ్స్టర్ లోకేష్ కొంతమంది ఉంటారు ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఈ ఎడిటర్స్ కూడా ఎలా అంటే వాళ్ళు మామూలుగా చేయరు. సరేలే, వాళ్ళ ఎడిటింగ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం అదంతే. చూసారు కదా గాయస్ ఒకసారి ఈ వీడియోనైతే. ఆయన అయితే వీడియో కూడా ఫుల్గా చూపించలేదు, సగమే చూపించాడు. వాళ్ళ ఎడిటింగ్ వాళ్ళ ఇష్టం, పర్లేదు బాగానే ఉంది అక్కడ దాకా. అయితే లాస్ట్లో అయితే నవ్వడం జరిగింది, అదైతే నాకు పెద్దగా నచ్చలేదు. అంటే యూట్యూబర్లు అంటే ఎలా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అయితే ఎవరు పడరు, బహుశా అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. రన్ విత్ అనిల్ కుమార్ 2.0 ఒకసారి అయితే ఈ ఛానల్ని అయితే చూసేద్దాం. ఆయన ఛానల్లో ఎలా వీడియోస్ పెడుతుంటాడు, ఏమి దీని విషయాలు మొత్తం అయితే చూసేద్దాం. ఇది ఆయన అఫీషియల్ పేజ్, యూట్యూబ్ పేజ్ ఇది రన్ విత్ అనిల్ కుమార్ 2.0. ఆయన అయితే ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాడు. ఈయన వీడియోస్ ఎలా చేస్తాడంటే, లాస్ట్ టైము దమ్మున్న బుల్ ఫైటర్స్ అని ఒక వీడియో అయితే వదిలాడు. దాని తర్వాత అది వదిలిన 2 days తర్వాత మళ్ళీ ఈరోజు ఒక వీడియో అయితే వదలడం జరిగింది. ఆ జల్లికట్టు బుల్ ఫైటర్స్, రియల్ బుల్ ఫైటర్స్ అని చెప్పి ఈరోజు ఒక వీడియో అయితే వదలడం జరిగింది. దాంట్లో అయితే ఈ ఎడిటర్స్ గురించి, యూట్యూబర్స్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఈయన ఎలా మాట్లాడుతుంటాడంటే, ఈయన మాటలన్నీ యూట్యూబ్లో అంటే ఇంతకుముందు ఈయనకు ఒక ఛానల్ ఉండింది, దానికి దగ్గర 80K సబ్స్క్రైబర్స్ దాకున్నారు. ప్రజెంట్ అయితే ఛానల్ పోయింది, అందుకనే రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు, రన్ విత్ అనిల్ కుమార్ 2.0 అని ఛానల్ స్టార్ట్ చేశాడు. ఎలా అంటే అలా మాట్లాడతాడు అనమాట యూట్యూబ్లో. నేను ఇప్పటిదాకా ఎప్పుడైతే రియాక్ట్ కాలేదు, నా దాకా వచ్చింది, నా ఎడిటింగ్ దాకా వచ్చిందని చెప్పి అయితే నేనైతే రియాక్ట్ అవుతున్నాను. నీకు జల్లికట్టు గురించి ఏం తెలుసు అని నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్ చేస్తాను, నువ్వేమన్నా చెప్పగలవా? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పలేవు. నువ్వు రీసెంట్గా నిన్న మొన్న జల్లికట్టులోకి వచ్చి అయితే వీడియోస్ తీసుకోవడం వల్ల, ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల అయితే నువ్వు కొంచెం ఫేమస్ అయ్యావు, అంతేగాని నీకైతే పూర్తిగా జల్లికట్టు గురించి అయితే తెలియదు. ఎలా అంటే అలా మాట్లాడతావు. ఈరోజు వీడియోలో చూడడం ఏంటంటే గొడవలు, ఎప్పుడో జరిగిన గొడవలు, అప్పుడు వాళ్ళు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది దాన్ని మర్చిపోయి ఉంటారు. నువ్వు మళ్ళీ ఆ గొడవలను అయితే ఇప్పుడు మళ్ళీ లేపడం అయితే జరిగింది. ఒక బ్రాండ్ బిందు కానీ ఇలా గొడవలను అయితే మళ్ళీ కూడా మీరు ఈ గొడవలకి స్టార్ట్ చేయడానికి కారణం కూడా మీరే అవ్వచ్చు, ఎందుకంటే వీడియోలో మీరు అలా మాట్లాడుతున్నారు. అలానే ఇంకా మీ కంటెంట్ ఎలా ఉంటుందంటే 18+ బిలో ఉన్న వాళ్ళకి జల్లికట్టు బ్యాన్ చేయాలి, పిల్లనా కొడుకులు వెళ్ళి చదువుకోవాలి అంటే మీ కంటెంట్లో బూతులు, నేను పచ్చిగా మాట్లాడతాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నిట్టు ఇది కూడా మీరు మాట్లాడుతుంటారు. దీని గురించి కూడా కొంచెం మాట్లాడాలి. దానికి తగ్గట్టు మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మేము ఏ రోజు కూడా మేము ప్రశ్నించింది లేదు, అసలు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరం అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు మీరు మా దాకా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయితే దీని గురించి అయితే మేము మాట్లాడాలని అయితే డిసైడ్ అయ్యాను, వచ్చాను. నీకు బుల్ ఫైటింగ్ గురించి తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతావు. ఇంతకుముందు ఏమైందంటే ఒక ఊర్లో అయితే ఒక ఎద్దును పట్టడం జరిగింది, వీడియో పెట్టేశావు. మీరు దమ్ము ఉంటే నిజాయితీగా పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా పట్టాలి, బుల్ ఫైటర్ కాదు అన్నావు. మళ్ళీ వీడియో వచ్చింది. వీడియో వచ్చిన తర్వాత సారీ నేను చూసుకోకుండా పోస్ట్ చేసేసాను, ఇది కాదు జరిగిన వాస్తవం, ఇది జరిగిన వాస్తవం అని చెప్పావు. అక్కడ ఫాల్ట్. తర్వాత ఈరోజు బుల్ ఫైటర్స్ గురించి చెప్పారు కదా, మీరు ఎలా చెప్పారంటే మీ వాయిస్ ఒకసారి మీరే అయినండి. ఎలా ఉంటుందంటే మీ మాటలు మీకు ఇష్టాచారంగా, అంటే జల్లికట్టు ఏమన్నా మీదైనట్టు, లేకుంటే ఆ జల్లికట్టు ఛానల్లో నీకు ఒకరికే ఉన్నట్టు నీకు ఇష్టాచారంగా నువ్వు మాట్లాడుతుంటావు. అంటే దీన్ని ఎవరు పట్టించుకోరేనా లేకుంటే ఇంకేమోనో అయితే మాకు తెలియట్లా, నీకు ఇష్టాచారంగా నువ్వు మాట్లాడుతుంటావు. దానికి తగ్గట్టు నీకు దీంట్లో సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు? 1.2K ఉన్నారు. ఓకే, నీ 1.2K సబ్స్క్రైబర్స్ గురించి నువ్వు మాట్లాడుకున్నా మాకు ఇబ్బందిలే. మా గురించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి ఎలా అంటే అలా మాట్లాడితే మా రియాక్షన్ వేరేగా ఉంటుంది. నువ్వు ఎవరన్నా అయ్యుండొచ్చు, నీకెంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, మా రియాక్షన్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్కి అయితే నేను స్టేబుల్గా నార్మల్గా అయితే వార్నింగ్ వేయడం జరుగుతుంది. నా మాస్ వార్నింగ్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ టైం కానీ ఇదే రిపీట్ చేశారంటే రన్ విత్ అనిల్ కుమార్ 2.0
యూట్యూబ్ ఛానల్. నీకైతే నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి కానీ ఎడిటర్స్ గురించి కానీ యూట్యూబర్స్ గురించి కానీ హేళనగా కానీ మాట్లాడితే మాత్రం దీన్ని మాత్రం వేరేలా ఉంటుంది. మా రియాక్షన్ ఇంకా దీని తర్వాత నుంచి వేరేలాగా ఉంటుంది. మీ తప్పులు ఎత్తి చూపించాలనుకుంటే నేను ఇప్పుడు చాలా ఎత్తి చూపిస్తాను. మీకోసం యూట్యూబర్లు కూడా చాలామంది కాసుకొని ఉన్నారు నీ తప్పులు ఎత్తి చూపించేదానికి. నీకు ఇష్టాచారంగా నువ్వు ఎక్కడో జరుపుకొని తెలియని ఫ్యాక్ట్స్ గురించి అంతా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు నోటుకొచ్చినట్టు. నీ తమిళన్స్ మొత్తం నీకు చెప్తే ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. నీ తమిళన్స్ నీ ఛానల్లో నువ్వు పెట్టావు కదా తమిళన్స్, నీ తమిళన్స్ మొత్తం నీకే చదివి వినిపిస్తాను ఒకసారి. జల్లికట్టులో పిల్లనా కొడుకులు 18+ బ్యాన్. దీన్ని ఎవరైనా తమిళలు పెడతారా? జల్లికట్టు జరిగేది ఎందుకు? చిత్తూరు జల్లికట్టులో చిన్న పాలు తాగే పిల్లోడు కూడా పోయి ఎద్దును పట్టుకుంటాడు. ఇది ఈ టాపిక్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఎద్దులు పట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి మేపేదే ఎద్దులియా. నువ్వెవరు చెప్పేదానికి? పిల్లనా కొడుకులు మీరు చెడిపోతున్నారు, నువ్వు స్కూల్కి పోలేదు, ఏందేందో మాట్లాడినావు. బట్ ఎవరు రియాక్షన్ కాలా, నేను రియాక్ట్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాటర్ మాట్లాడేదానికి నీకు అర్హత లేదు. నెక్స్ట్ రెండో పాయింట్, జల్లికట్టులో పార్టీ గొడవలు, పార్టీలు, ఈ జెండాలు, అది ఇది దీనికి స్టార్ట్ అవడానికి కారణం నువ్వే. ఒక ఎద్దు దగ్గరికి వెళ్తావు, ఈ పార్టీ జెండాని ఎందుకు కట్టాలి? టీడీపీ కట్టచ్చు కదా, వైసీపీ కట్టచ్చు కదా. ఆ పార్టీని ఎప్పుడైతే మీరు అడగడం జరిగిందో అప్పటి నుంచే పార్టీ పిచ్చి ఎక్కువైంది. జల్లికట్టులో పార్టీ గొడవలు జరగడం కూడా కొంచెం మీరు కూడా ఒక 10% అని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నా. దీంట్లో కూడా మీకు ఒక 10% అయితే దీంట్లో వాటా ఉంది. ఎందుకంటే మీరు ఆ పార్టీ గురించి అడగకపోయినా, ఇంటర్వ్యూలు తీసుకోకపోయినా ఇప్పుడు ఇంత దాకా వచ్చి ఉండదు. నెక్స్ట్ మీరు చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఎందుకంటే ఈరోజు నా వీడియో చూపించి సగం వీడియో చూపించే మీరు మాట్లాడడం జరిగింది కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. చెప్తున్నా ఇంకా నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అది నీకు తెలుసు, నీ మనస్ఫూర్తికి తెలుసు. ఇంతకు మించి కానీ ఏమైనా రియాక్షన్ కానీ అయినా, లేకుంటే రిటర్న్ కౌంటర్స్ ఏమన్నా నా మీద నువ్వు వీడియో చేసే ట్రోల్స్ చేసినా దీని తర్వాత భారీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే పార్ట్ 2 తెలుసు కదా. జర్నీ విత్ వెంకీ అంటే రప్ప ఆడిస్తా. ఎవరినైనా వాడు ఎవడైనా, రన్ విత్ అనిల్ కుమార్ అయినా సరే, ఇంకెవడైనా సరే చెప్తున్నాను, జర్నీ విత్ వెంకీ ఛానల్తో పెట్టుకుంటే ర్యాంప్ ఆడిస్తాను. ఇంకొకసారి కానీ ఎడిటర్స్ గురించి, యూట్యూబర్స్ గురించి కానీ మాట్లాడినా, పొరపాట్లో రియాక్షన్ వీడియోలు కానీ నా దాకా వచ్చినా వేరేలాగా ఉంటుంది కథ అయితే. సరే గైస్, నేను మాట్లాడింది కరెక్ట్ అయితే హార్ట్ సింబల్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఒకవేళ కానీ నువ్వు మాట్లాడింది రాంగ్ భయ్యా అంటే మాత్రము డిస్లైక్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఈ కంటెంట్ అయితే రిపీట్ చేయను.